బిడ్డలైన మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని సన్నిధిలో దేవుడు మనతో మాట్లాడబోతున్న మాట ఏంటంటే, విశ్వాసం ఉంటే ఏదైనా దేవుడు చేస్తాడు. మొట్టమొదటిగా విశ్వాసం అనేది నీ జీవితంలో కనబడాలి. విశ్వాసం అనేది నీ జీవితంలో కనబడకపోతే నువ్వు ఎలాంటి పరిస్థితినైనా సరే జయించలేవు. ఎలాంటి పరిస్థితినైనా జయించలేవు. విశ్వాసం ద్వారా నువ్వు నిలబడ్డావు అంటే ఎంత భయంకరమైన పరిస్థితినైనా సరే నువ్వు జయించిన వ్యక్తిగా నిలబడి దేవుని మహిమపరచగలదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చిన్న చిన్న సమస్యలు వచ్చేసరికి భయం వస్తుంది. భయం రాకుండా ఉండదు. ఎందుకంటే మనం మానవులు, నరమాతృలం. భయము అనేది మాత్రము మనం పడకుండా ఎలా ఉండగలదు? చిన్న చిన్న విషయాల్లో భయపడతాం, భయపడకుండా ఉండలేం. కానీ ఒక్కటి మాత్రం చెప్తున్నాను, దేవుడు అన్నాడు, భయపడకుడి, నేను మీకు తోడుగా ఉన్నానన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎన్నోసార్లు శిష్యులు భయపడ్డారు, ఎన్నోసార్లు, మామూలుగానా? చాలాసార్లు శిష్యులు భయపడ్డారు. భయపడకండి, భయపడకండి అని దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు వాళ్ళతో. భయపడవద్దు అన్న మాట 365 సార్లు ఉందట బైబిల్లో. ఎన్నిసార్లు చెప్పాలి? 365 సార్లు. మరి భయపడవద్దు అన్న మాట మనకి బైబిల్లో వినబడుతున్నా మనం మాత్రము ఏదో ఒక టైంలో భయపడుతూనే ఉంటాం. ఏదో ఒక టైంలో భయపడడం అనేది సహజం, మనకది పోదు. కానీ ఒక్క విషయం చెప్తున్నాను, నాకు దేవుడున్నాడు, నేను దేవుని మీద ఆనుకున్నాను, ఏదైనా ఆయనే చూసుకుంటాడు అని ఎవరైతే నమ్మగలదురో, ఎవరైతే అలా నిలబడగలదురో, వారి జీవితంలో ఎలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని జయించి నిలబడగలదురు. ఎందుకు చెప్తున్నానంటే జాగ్రత్తగా వినండి. దేవుని మాటలు నేను కేవలం నా నోటి మాటలుగా కాదు, పరిశుద్ధ గ్రంథంలోనే కొంతమందిని మీకు నేను చూపించబోతున్నాను. స్తోత్రం చెప్పండి. మీరు గమనించండి. యోసేపు అనే వ్యక్తి తండ్రికి దూరమై దేశం కాని దేశంలో ఉన్నప్పుడు అన్నగారులను అతన్ని పగబట్టి అమ్మేశారు. కావాలని ద్వేషించి అమ్మేశారు అన్నగారులు. ఒక ద్వేషం, ఒక అసూయ, పగ యోసేపు జీవితాన్ని తండ్రికి స్వదేశమునకు దూరం చేసింది. అలాంటి సమయంలో యోసేపు ఎంత మాత్రం భయపడలా, విశ్వాసం మాత్రం ఉంచాడంతే. స్తోత్రం. పొతోఫరు భార్య అతని మీద నింద మోపి అతని సరసాల్లో వేయించింది. అయినా భయపడలా, విశ్వాసం మాత్రం ఉంచాడంతే. స్తోత్రం చెప్పండి. అలాంటి సమయంలో దేవుడు అతను ఏం చేశాడంటే, విశ్వాసం ఉంచినందుకు, నమ్మినందుకు అతన్ని ఐగుప్తు దేశానికి ఆర్థిక శాఖ మంత్రిని చేసేసాడు. ఈరోజు ఐగుప్తు దేశంలో అతని మాట లేకుండా ఎవరు కూడా తల కూడా ఎత్తడానికి లేదు, చెయ్యి ఎత్తడానికి లేదు, కాలు ఎత్తడానికి లేదు. అతని మాట తీసుకోకుండా ఎవరు కూడా ముందుకు వెళ్ళడానికి లేదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నిలబడాలంతే. దేవుని సన్నిధిలో ఇజ్రాయేలీలు అందరూ కూడా భయంతో వణికిపోతున్నారు. యుద్ధభూమిలో వారు ముందుకు వెళ్ళడానికి ఏమాత్రము కూడా ధైర్యం లేదు. అసలు ధైర్యం చేయలేకపోతున్నారు ఇజ్రాయేలీలు అందరూ కూడా. అది గొప్ప సైన్యం. ఆ సైన్యమే వెనకంజ వేసి భయపడిపోయి బెదిరిపోయిన గుండెతో వెనకడుగు వేసి ఇంక ఏమీ చేయలేమన్నట్లుగా చేతులు ముడుచు కూర్చున్నారు. అలాంటి సమయంలో ఒక చిన్న పిల్లవాడు వచ్చి, నేను ఈ యుద్ధాన్ని చేస్తాను అన్నాడు, నేను వాడిని జయిస్తాను అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఆ చిన్న పిల్లవాడు నేను వాడిని జయిస్తాను, నేను యుద్ధాన్ని చేస్తానంటే ఎవరైనా నమ్ముతారా? ఒక పక్క సైన్యం అంతా కూడా భయపడిపోయి వెనక్కి వెళ్ళిపోతుంటే వీడు వెళ్తానంటే వెళ్ళనిస్తారా? పైగా అక్కడ ఎవరున్నారు తెలుసా? అతని తోబుట్టువులు ఉన్నారు, అన్నగారులు ఉన్నారు. రే, మాకు చేతకాక నిలబడిపోయాం. మరి ఇక్కడ నువ్వు గొర్రెలు మేపుకునేవాడు, యుద్ధం గురించి నీకేం తెలుసు? అసలు యుద్ధం గురించి, యుద్ధ నీతి గురించి నీకేమన్నా తెలుసా? ఎప్పుడైనా ఇల్లెక్కి పెట్టావా? ఎప్పుడైనా కత్తి పట్టుకున్నావా? నీకు ఆ ఒడిసీలు తప్ప ఇంకేం తెలుసు? యుద్ధం అంటే కత్తి పట్టుకోవాలా, డాలు పట్టుకోవాలా, యుద్ధం అంటే ఈట పట్టుకోవాలా,
బల్లెము పట్టుకోవాలా, యుద్ధం అంటే కత్తి పట్టుకోవాలా. నువ్వేంట్రా, నీకేం తెలుసు? ఆ ఒడిసేలు పట్టుకుని వెళ్ళడం తప్ప నీకేమన్నా తెలుసా? ఆ గొర్రెలు కాసుకోవడం తప్ప నీకేమన్నా తెలుసా? ఆ కర్ర పట్టుకుని వెళ్ళడం తప్ప నీకేం తెలుసా? నాకు అవి చాలు, ఆ ఒడిచెల చాలు, ఆ కర్ర చాలు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏంటి నీ ధైర్యం అంటే, యెహోవా నామములో వాడిని చంపేస్తాను అన్నాడు. యెహోవా నామములో అన్నాడు. చూడండి, విశ్వాసం, ఒక చిన్న విశ్వాసం. ఎంత విశ్వాసం అంటే చిన్న రాడంత విశ్వాసం. చెప్పండి, చిన్న రాడంత విశ్వాసం. ఆ విశ్వాసం ఏం చేసిందంటే ఇజ్రాయేలీల పక్షంగా విజయాన్ని చేకూర్చింది. గొప్ప విజయం, ఫిలిష్తీయులందరూ పారిపోయేంత విజయం, గొప్ప విడుదల ఇజ్రాయేల్ ప్రజలకు వచ్చేటట్లు ఆ విశ్వాసం కారణమైంది. నేనంటాను, విశ్వాసంతో నువ్వు నిలబడితే సాధించలేనిది ఏదీ లేదు. విశ్వాసంతో నిలబడితే పడిపోయే అవకాశాలు లేవు. విశ్వాసంతో నిలబడితే దేవుడు నిన్ను ఎప్పుడు తలగన చేస్తాడు. విశ్వాసంతో నువ్వు నిలబడితే దేవుడు ఎప్పుడు కూడా నిన్ను పై చేయగానే ఉంచుతాడు, నీ చేతిని దించే చేతిగా ఉంచడు. స్తోత్రం చెప్పాలి. విశ్వాసంగా నువ్వు నిలబడితే నీ చెయ్యి ఎలా ఉంటుంది? ఇచ్చే చేతిగా ఉంటుంది. ఇట్లా ఉండదు నీ చెయ్యి తీసుకునే చేతిగా, ఎప్పుడు ఇలా ఉంటుంది, పైన ఉంటుంది నీ చెయ్య. విశ్వాసంతో నిలబడంతే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. గొప్ప కార్యాలు నీ పట్ల దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్ చెప్పాలి ఇంకొకసారి. హల్లెలూయా. దేవుని పిల్లలారా గమనించండి, ఇద్దరు స్టూడెంట్స్, అనగా ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు. అక్క చెల్లెళ్ళు అయితే చెల్లెలు దైవభక్తురాలు, విశ్వాసంతో ఉంటుంది, ఎక్కువగా దేవుని మీద ఆధారపడుతుంది ప్రతి విషయంలో కూడా. కానీ అక్క మాత్రము దేవుణ్ణి నమ్ముతుంది, కానీ అంత గుడ్డిగా నమ్మనని చెప్తుంది అన్నమాట. ఏది కూడా గుడ్డిగా నమ్మను, ప్రతిదీ కూడా నాకు అనిపించాలి ఇలాగా అని ప్రతిదీ కూడా తన చేతిలోనికి తీసుకుంటుంది. కానీ చెల్లెలు అలా కాదు, అంతా దేవుడే చూసుకుంటాడు, దేవుడి మీదే పెడతాను, నాకు దేవుడు తప్ప ఇంకేమీ వద్దు అన్నట్లుగా ఉంటుంది. దేవుడు ఆమె విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. ఒక రోజున ఏం జరిగిందంటే, అక్కయ్యకి పెండ్లి సంబంధం వచ్చింది. ఎవరంటే కోటీశ్వరుడు బిజినెస్ మ్యాన్ అన్నమాట, మంచి బిజినెస్ మ్యాన్. ఇంకా అది దేవుని చిత్తమా కాదా అన్నది కాదు, కోటీశ్వరుడు బిజినెస్ మ్యాన్. ఈమె ఎప్పుడు ఎలా ఆలోచిస్తుందంటే సెటిల్ అయిపోవాలి. అక్కయ్య గారి ఆలోచన ఇది. ఇంకా ఆ సంబంధం రాగానే, అతన్ని చూడగానే, అతనుకున్న వెనకాలన్న ఆస్తి చూడగానే ఆమెకి ఏమనిపించిందంటే ఇది ఓకే చేసేసుకోవాలి అనిపించింది. చెల్లెలు అంది, ఒకసారి పాస్టర్ గారితో చెప్పి ప్రార్థనలో పెట్టిందాం, ఇది దేవుని చిత్తమో కాదో తెలుసుకుందాం. అంటే దేవుని చిత్తమే, లేకపోతే 4 సంబంధాలు చెడిపోయినాయి అంటే అతనికి నా దగ్గరికి ఎందుకు వస్తాడు, నన్ను ఎందుకు చూస్తాడు, దేవుడే తీసుకొచ్చాడు అని చెప్పి ఆమె నాకు ఇష్టమే అని చెప్పింది. అతను అడిగినంత కట్నం ఇచ్చారు, చక్కగా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన ఒక సంవత్సరానికి చిన్నామికి సంబంధం వచ్చింది, చిన్నామికి కూడా సంబంధం వచ్చింది. అయితే అతను ఎవరంటే బిజినెస్ మ్యాన్ కాదు, అతడు జాబు చేసుకునే వ్యక్తి, జాబు చేసుకుంటున్నాడు. రెండవదిగా అతడు సేవ కూడా చేస్తున్నాడు, దేవుని సేవ. స్తోత్రం చెప్పండి. అతడికి ఒక తీర్మానం ఉంది. ఏమిటి ఆ తీర్మానం అంటే, కొన్నాళ్ళ తర్వాత, పెళ్ళైన తర్వాత నా భార్య కూడా ప్రార్థనా పరురాలుగా ఉండాలి, నా భార్య కూడా విజ్ఞాపన ఎక్కువగా చేసే వ్యక్తిగా ఉండాలి, దేవుని శక్తి మీద, దేవుని మీద ఆధారపడే వ్యక్తిగా ఉండాలి, అలాంటి వ్యక్తిని చూపించు ప్రభు అని చెప్పేసి ప్రార్థన చేస్తున్నాడు. అలాంటి వ్యక్తి నాకు వచ్చినప్పుడు, ఆ వ్యక్తితో నేను సహజీవనం చేస్తున్నప్పుడు, దేవా పూర్తిగా నీ సేవ మీద ఆధారపడిపోతాను, ఇంకా నేను జాబ్కి రిజైన్ చేసేస్తాను, పూర్తిగా నీ సేవ మీద ఆధారపడతానని ఒక తీర్మానం ఉంది అతనికి. అయితే అతను కూడా చాలా సంబంధాలు చూశాడు, కానీ ఎక్కడ సెట్ అవ్వలా. తర్వాత ఈ సంబంధం వచ్చింది, ఈ అమ్మాయికి వచ్చింది. ఈ అమ్మాయిని చూడగానే దేవుడు అతన్ని ప్రేరేపిస్తున్నాడు. నేను నీకోసం దాచించిన ముత్యము అంటున్నాడు. స్తోత్రం చెప్పాలి. ఏమంటున్నాడు? నేను నీకోసం దాచించిన ఒక అమూల్యమైన ముత్యము. నువ్వు ఏ ప్రార్థన అయితే చేసావో ఆ ప్రార్థనకి తగిన వ్యక్తి, నీకు తగ్గ వ్యక్తి, నీకు సాటి అయిన సహకారి, సేవలో, బ్రతుకులో, అంతటిలో
సాటి అయిన సహకారిగా ఉండబోతున్న వ్యక్తి అని దేవుడు తన హృదయంలో మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడిన వెంటనే అతనికి ఆ హృదయంలో అంతరంగ పురుషుడు అతన్ని ప్రేరేపిస్తున్నాడు, ఈమె నీకు సరి అయిన జోడి అని. వెంటనే అతను ఏం చేశాడంటే, సార్ ఒక్కసారి మీ బెడ్రూమ్ వాడుకొచ్చా అన్నాడు. ఓకే వెళ్ళండి అన్నాడు. వెళ్ళి వెంటనే మోకాలు వేసి, లోపలికి వెళ్ళి మోకాలు వేసి, ప్రభా నా హృదయము ప్రేరేపిస్తున్నావు, ఈ అమ్మాయి కరెక్ట్ అని, ఈ అమ్మాయే నీకని, నిజమా కాదా నాకు బయలుపరచు ప్రభా, నాకు బయలుపరచు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసుకుని వాక్యం తీసుకున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నీ హృదయ వాంఛలను తీరుస్తానని మాట్లాడాడట. ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తానని మాట్లాడాడట. అక్కడ వాక్యం తీసిన వెంటనే చూడండి, మీ బెడ్రూమ్ వాడుకోవచ్చా? ఈరోజు అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలి, అబ్బాయితో ఒంటరిగా మాట్లాడాలి అనే వ్యక్తులు ఉంటారు. కానీ ఆ వ్యక్తి ఏమడిగాడు, ఒక్కసారి మీ బెడ్రూమ్ వాడుకొచ్చా, ప్రార్థన చేసుకోవాలి అన్నాడట. వెంటనే వెళ్ళి ప్రార్థన చేసుకోమన్నారు. తలుపులు వేసుకున్నాడు, ఒంటరిగా వెళ్ళాడు, మోకాలు వేశాడు, ప్రార్థన చేశాడు. అడుగుతుంటే అంటున్నాడు దేవుడు, నీ ఆశ తీర్చబోతున్నాను, నీ కోరిక తీర్చబోతున్నాను, ఆమె నీకు తగిన జోడి అంటున్నాడు దేవుడు. వెంటనే వచ్చాడు, అమ్మాయితో మాట్లాడలా, అమ్మాయికి చదువు వచ్చా అని అడగల, ఏం చదువుకుందని అడగల, వంట వచ్చా అని అడగల, ఏం చేస్తుందని అడగల, అమ్మాయి నాకు ఓకే అని చెప్పాడు. లోపలికి వెళ్ళి ఎవరితో మాట్లాడాడు? ఎవరితో మాట్లాడాడు? దేవునితో మాట్లాడాడు. అమ్మాయి నాకు ఓకే అన్నాడు. తల్లిదండ్రులు అంటున్నారు, అదేంటిరా అమ్మాయితో ఏం మాట్లాడలేదు, ఒక మాట కూడా మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు ఓకే అంటే, నేను మాట్లాడక్క, నా దేవుడు నాతో మాట్లాడాడు, ఆ అమ్మాయి తరపున మాట్లాడాడు కాబట్టి అమ్మాయి నాకు ఓకే అన్నాడు. వెంటనే ఆ అమ్మాయిని అడిగారు. ఆ అమ్మాయిని అడిగితే ఆ అమ్మాయి అంది, దేవుని చిత్తం, నాకు వారం రోజులు టైం కావాలంది, నాకు 7 రోజులు టైం కావాలి అంది. 7 రోజులు. వాళ్ళు అన్నారు, ఇష్టం లేక కాదండి, మా అమ్మాయి ప్రతిదీ ప్రార్థనలో పెట్టుకుంటుంది, ప్రార్థన పూర్వకంగానే, కాబట్టి ఇప్పుడే కదా చూసింది, ఒక 7 రోజులు తర్వాత అమ్మాయి అభిప్రాయము, అవునన్నా కాదన్నా మీరు ఫీల్ అవ్వకూడదని చెప్పేసింది ముఖం మీద. స్తోత్రం చెప్పాలి గట్టిగా. నేను దేవుని చిత్తమే చెప్తాను, అవునన్నా కాదన్నా మీరు ఫీల్ అవ్వకూడదు అని చెప్పేసింది. ఓకే, వారు చూసుకున్నారు, చక్కగా మాట్లాడుకున్నారు, వెళ్ళిపోయారు. 7 రోజుల తర్వాత ప్రార్థనలో పెడుతుంటే దేవుడు దర్శనంలో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, అతను ఈమె కలిసి సువార్త చేస్తున్నట్లుగా దేవుడు దర్శనం చూపించాడు. ఆ దర్శనం ద్వారా దేవుడు మాట్లాడేశాడు. వెంటనే ఆమె అనుకుంది దేవుని చిత్తం. వెంటనే తండ్రితో అంది, అబ్బాయి నాకు ఇష్టమే, ఇది దేవుని చిత్తం అని చెప్పింది. అక్కయ్య వచ్చింది, బావగారు వచ్చారు, వీళ్ళందరూ డిగ్రీలకు పోతున్నారు. మరి కోటేశ్వరుడు కదా, అంటుంది దేవుడు దేవుడు అన్నావు, అంతంత మాత్రంగా ఉన్నవాడే వచ్చాడు నీకు, నేను చూడు దేవుని మీద ఆధారపడాలి కాదన్ను, కానీ మనము కూడా కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంది. ఓకే అయిపోయింది, పెళ్ళి అయిపోయింది, బాగానే ఉంది. 1 సంవత్సరం అయింది, అతడు మొత్తం జాబుకి రాజీనామా చేశాడు, సువార్తలో బిజీ అయిపోయారు, దేవుని సేవ చేస్తున్నారు, ఉన్నతమైన సేవ చేస్తున్నారు. ఎంతగా వెళ్ళిపోయిందంటే ఆ సేవ ఉన్నతముగా వెళ్ళిపోయింది, కొంతమందికి అతడు ఆశ్రయం ఇచ్చేంత రీతిలో వెళ్ళిపోయింది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. జీతాలు పెట్టుకుని అతడు పోషించే రీతిలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళిపోయింది ఆ సేవ. ఉండగా ఇతని బిజినెస్ దెబ్బతిన్నది. ఇతని పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. అప్పుడు మరలా ప్రార్థన చేయించుకోవడానికి అక్కడికే వచ్చారు బావగారు, అక్కయ్య గారు ఇద్దరు కలిసి. స్తోత్రం చెప్పండి. దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతో. దేవుడు మరలా మీకు కొత్త బిజినెస్ ఇవ్వబోతున్నాడు, నూతనమైన బిజినెస్ ఇవ్వబోతున్నాడు, వీరు ప్రార్థన పూర్వకంగా నిలబడండి అని చెప్పి వాళ్ళిద్దరూ ప్రార్థన చేసి పంపించారు. ప్రార్థన చేసి పంపించిన తర్వాత దేవుడు వాళ్ళకి అద్భుతం చేసి, గొప్ప కార్యం చేసి, ఒక అద్భుతమైన బిజినెస్ ఇచ్చాడు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. అద్భుతమైన బిజినెస్ ఇచ్చాడు. కొన్నాళ్ళు ఆ బిజినెస్ చేసి వాళ్ళు ఏం చేశారో తెలుసా, తర్వాత సేవకు పిలువబడి వీళ్ళతో కలిసి దేవుని సేవ చేయడానికి వచ్చేసారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను అంటాను, ఇక్కడ ప్రార్థన అనేది మన జీవితంలో లేకపోయినా, విశ్వాసం అనేది మన జీవితంలో లేకపోయినా, ఆ దేవుని మీద ఆధారపడే బ్రతుకు మనకు లేకపోయినా ఖచ్చితంగా దెబ్బతింటాం. దెబ్బతినే స్థితి మాత్రం ఖాయం. అయితే ఒక్కటి మాత్రం చెప్తున్నాను, అలా దెబ్బతిన్నప్పటికీ కూడా
దేవునికి మన కొరకు విజ్ఞాపన చేసేవారు, దేవునికి మన కొరకు చెప్పగలిగిన వారు, మన కొరకు ప్రార్థించేవారు, మన కొరకు ఏడ్చేవారు, మనకంటూ ఒక ప్రార్థనా పరులు అన్నవారు ఉంటే మరలా మన జీవితాన్ని చక్క చేసి దేవునికి సొంతం చేయగలుగుతారు. ఇప్పుడు ఈ చెల్లి మరిది చేసినట్లుగా, వారి సంసారాన్ని దిద్దినట్లుగా, వారిని మరలా దేవుని సన్నిధిలో లేవనెత్తినట్లుగా మనకు ఒక ప్రార్థనా పరులు ఉంటే ఖచ్చితంగా లేవనెత్తుతారు, దేవుని చిత్తాన్ని మనకి చెప్పగలుగుతారు. ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని మీద ఆధారపడే మనసైన ఉండాలి, దేవుని మీద ఆధారపడిన ఫ్రెండ్ అయినా నీకు ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. యేసు ప్రభు అంటారు, అన్యాయపు సిరి వలన నీకు నమ్మకమైన స్నేహితుల్ని సంపాదించుకో అంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? ఈ స్త్రీ మీద నమ్మకం ఉంచుకోవద్దు. ఈ అన్యాయపు సిరిది, దీనివల్ల నీకేం ఉపయోగం లేదు. కానీ నువ్వు సంపాదించుకోవాల్సిందేంటి? నిజమైన స్నేహితుల్ని, నమ్మదగిన స్నేహితుల్ని. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. నువ్వు స్నేహితుల్ని సంపాదించుకో. ఎటువంటి స్నేహితుడు అంటే నీ కొరకు ఏడవగలగాల, నీ కొరకు ప్రార్థన చేయగలగాల, నీ కొరకు కన్నీరు కార్చి, నీ కొరకు దీవారాత్రములు మొరపెట్టి, నీ కొరకు దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేసి నీ బ్రతుకు మార్చబడేటట్లు నీ కొరకు ఒక వ్యక్తి ప్రార్థన చేయగలగాల. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు తప్పిపోతుంటే నీతో మాట్లాడగలగాలి, నువ్వు తప్పిపోతున్నప్పుడల్లా నీతో మాట్లాడి నిన్ను సరి చేయగలగాలి, నిన్ను మరలా సరైన రీతిలో పెట్టగలగాలి, దేవునికి దగ్గర చేయగలగాలి, ఆయన హస్తములోనికి నిన్ను మరలా తీసుకురాగలగాలి. అలాంటి వ్యక్తితో నీ సహవాసం ఉండాలి. అప్పుడు ఖచ్చితంగా దేవుడు నిన్ను లేవనెత్తేస్తాడు. స్తోత్రం చెప్పండి. విశ్వాసం అనేది లేకుండా దేవుని సన్నిధిలో ఆశీర్వాదం అనేది మనం చూడలేం. నమ్మితేనే దేవుడు నీకు గొప్ప కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి, మరియ మార్తలతో ఏం చెప్పాడు యేసుబాబు? నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూసేదావు అన్నాడా లేదా? నువ్వు నమ్మిన ఎడల. రెండవది, ఒక దెయ్యం పట్టిన కుమారుడి తండ్రితో ఏమన్నాడు? చెప్పాలి, మాట్లాడరే. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము. అప్పుడు ఆ తండ్రి ఏమన్నాడు తెలుసా? నమ్ముచున్నాను ప్రభా, అపనమ్మకం లేకుండా సహాయం చేయి. స్తోత్రం చెప్పాలి గట్టి. ఎందుకంటే బైబుల్ ఏం చెప్తుందంటే ఒకటే మాట, జీవ మరణములు నీ నాలుక వశం అంటుంది. ఇంకొక మాట అంది, అసలు నాలుకే జీవవృక్షం అంట. చెప్పండి. అంటే ఇప్పుడు ఈ నాలుకతో ఏం మాట్లాడాలి నువ్వు? చెప్పాలి. ఆశీర్వాదకరమైన వచనాలే పలకాలి. శాపకరమైన వచనాలు నీ నోటికి అసలు రానివ్వకూడదు. అసలు డౌట్ పడే వచనాలే నీ నోటికి రానివ్వకూడదు. ఏమో ఏం జరుగుతుందో అన్న మాట రానివ్వకూడదు. జరుగుతుంది. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు, ఆయన చేస్తాడు, ఈ మాట నీ నోటంట రావాలి. కొంతమంది చూడండి, ఏమోనండి, చూద్దాం, చేద్దాం, ఏమో ఇట్లా మాట్లాడుతుంటారు. వారి బ్రతుకంతా అలాగే ఉంటుంది. ఇంకా వాళ్ళ జీవితాల్లో ఏమీ ఉండదు, ఆశీర్వాదం అనేది ఉండదు. కానీ వారి జీవితాల్లో ఎప్పుడు కూడా ఎలాంటి మాటలు రావాలంటే వారి నోటంట దేవుడు చేసేసాడు, దేవుడు జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధ గ్రంథంలో ఇంకొక మాట ఉంది. ఏమన్నాడంటే, ఎప్పుడు లేదు అన్న మాట నీ నోటంట రాకూడదు. లేదు అన్న మాట ఏమి రాకూడదు? నీ నోటంట అస్సలు రాకూడదు. లేదు అన్న మాట రాకూడదు. అయిపోయింది అన్న మాట కూడా రాకూడదు. స్తోత్రం చెప్పండి.